ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో కౌశలం ఎగ్జామ్ లైవ్ పేపర్స్లో మనం లాస్ట్ క్లాస్లో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో సేమ్ పర్సన్ది మనం స్కిల్ అసెస్మెంట్ కూడా చెక్ చేద్దాం. సో ఈరోజు వచ్చేసి వీళ్ళకి స్కిల్ అసెస్మెంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనేది మనం చూద్దాం. ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఇందులో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టెక్నికల్ ఉంటాయి. ఈరోజు మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసేయండి. నేనైతే అవుట్ సైడ్ క్వశ్చన్స్ ఏం చెప్పట్లా, మనకి లైవ్ పేపర్స్లో ఏవైతే ఇచ్చారో అంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 to 4, 5 పేపర్స్ అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే రిపీటెడ్ టాపిక్స్ ఏమొస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందులో రిపీట్ చేస్తున్నారు, ఏవి కొత్తగా వస్తున్నాయి అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఉంటుంది అనేసి ఈ లైవ్ పేపర్స్ అయితే నేను చెప్తున్నా. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అయ్యేలాగా. ఓకే, సో వీళ్ళకు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే, ఇఫ్ ఎ 30-day month begins on a Sunday, how many Fridays occur in that month? సో 30 రోజుల నెల ఆదివారం మొదలైతే కనుక ఆ నెలలో ఎన్ని శుక్రవారాలు వస్తాయి, ఎన్ని ఫ్రైడేస్ వస్తాయి అనేసి అడుగుతున్నారు. ఇది వచ్చి క్యాలెండర్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 30 డేస్, ఒక మంత్లో 30 డేస్ ఉన్నాయి. ఆ మంత్ వచ్చేసి దీంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే వచ్చేసరికి అంటే మనకి డేట్ ఫస్ట్ ఎప్పుడు సండే స్టార్ట్ అవుతుంది. సండే స్టార్ట్ అయితే మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి, 7 డేస్ కదా. సో 7 డేస్లో మనకి ఫస్ట్ సండే అయిపోయింది అంటే నెక్స్ట్ ఎన్ని డేస్కి ఫ్రైడే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయింది సండే అంటే ఎండ్ అయ్యేది సాటర్డే. సాటర్డేకి ముందు మనకి ఫ్రైడే అంటే 6th డే వచ్చేసరికి మనకి ఫ్రైడే వస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే రావాలంటే మళ్ళీ 1 వీక్ కంప్లీట్ అవ్వాలి. 1 వీక్ కంప్లీట్ అవ్వాలంటే మనం +7 చేయాలి. 6th కి +7 చేస్తే మనకు వచ్చేదంతా 13th. 13th మళ్ళీ ఫ్రైడే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, +7 చేయాలి. 13కి +7 చేస్తే 20. 20th మళ్ళీ ఫ్రైడే వస్తుంది. మళ్ళీ +7 చేస్తే 27th. 27th మనకి ఫ్రైడే. మనకి మంత్లో 30 డేసే అన్నారు. సో 27 ఫ్రైడే వచ్చిందంటే 28, 29, 30 ఉన్నాయి బ్యాలెన్స్. అంటే మనకి మండేతో మళ్ళీ ఎండ్ అయిపోతుంది. సో అంటే ఫ్రైడేస్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఎన్ని ఫ్రైడేస్ వచ్చినాయి ఇక్కడ టోటల్గా, 4 ఫ్రైడేస్ వచ్చినాయి. ఇలా చెప్పొచ్చు. లేదు అంటే సండేస్ కౌంట్ కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ సండేస్ కౌంట్ తీసుకుంటే ఫస్ట్ మనకి సండే వచ్చింది. ఫస్ట్ సండే వస్తే నెక్స్ట్ మళ్ళీ 8th సండే వస్తుంది. 8th తర్వాత మళ్ళీ 15th సండే వస్తుంది. సో +7 యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, మళ్ళీ 15th తర్వాత మళ్ళీ +7 యాడ్ చేస్తే మనకు వచ్చేది 22. 22కి మళ్ళీ +7 యాడ్ చేస్తే 29 వస్తుంది. సో 29 మనకు 30తో ఎండ్. అంటే ఇక్కడ సండే అయిందంటే మండేతో ఎండ్ అయిపోతుంది. సో టోటల్ ఎన్ని సండేస్ వచ్చినాయి ఇక్కడ, 4 సండేస్. అంటే ఈ వీక్లో ఒక ఫ్రైడే వస్తుంది, 1 అనేస్తున్నా. ఈ వీక్లో ఒక ఫ్రైడే వస్తుంది, నెక్స్ట్ ఈ వీక్లో ఒక ఫ్రైడే వస్తుంది, ఈ వీక్లో ఒక ఫ్రైడే వస్తుంది. టోటల్ 4 ఫ్రైడేస్ వస్తాయి. ఓకే, సో ఏ కౌంట్ అయినా తీసుకోవచ్చు. మనకి ఆన్సర్ వచ్చి 4 అవ్వాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెక్ చేస్తే, ద కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ 2 groups of students is 85/40 students. If 25 students have an average of 88, what is the average of the remaining 15 students? సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సో ఇక్కడ 2 groups of students అంటున్నారు. టోటల్ స్టూడెంట్స్ 40 ఉన్నారు. ఈ 40 స్టూడెంట్స్ యొక్క కంబైన్డ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఎంత వచ్చింది, 85 వచ్చింది. సో 85 వచ్చింది. ఇఫ్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ 88, 25 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే 88 అనుకుంటే కనుక రిమైనింగ్ 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క టోటల్ మార్క్స్ తెలిస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి టోటల్ స్టూడెంట్స్ 40 అని ఇచ్చారు. ఓకే, 40 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 40 ఇంటూ పర్సంటేజ్ యావరేజ్ ఇచ్చారు కదా 85. 40 ఇంటూ 85 చేస్తే మనకి 3400 వస్తుంది. నెక్స్ట్ 25 స్టూడెంట్స్కి డేటా ఇచ్చారు. 25 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత ఇచ్చారు, 88 ఇచ్చారు. వీళ్ళ యొక్క మార్క్స్ ఎంత, 25 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ 2200 వచ్చాయి. సో మనకి ఓవరాల్ టోటల్ స్టూడెంట్స్ మార్క్స్ తెలిసినాయి, అలాగే 25 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కూడా తెలిసినాయి. మనకి ఎంత కావాలి, 15 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తెలియాలి. సో ఈ 15 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తెలియాలంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి మైనస్ చేయాలి. సో టోటల్ స్టూడెంట్స్లో నుంచి ఈ 25 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మైనస్ చేస్తే మనకి ఈ 15 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి తెలుస్తాయి. మార్క్స్ వచ్చింది. మనకి ఏం అడిగారు,
యావరేజ్ రిమైనింగ్ 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అడిగారు. సో 15 స్టూడెంట్స్ యావరేజ్ ఏమవుతుంది 1200/15 అవుతుంది. 1200/15 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 80. ఇది మన ఆన్సర్ అవుతుంది. 15 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 80. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు డబుల్ ఎట్ 12% కాంపౌండెడ్ యాన్యువల్లీ? యూజ్ న్యాచురల్ లాగ్స్ అండ్ గివ్ ఆన్సర్ టు 1 decimal ప్లేస్. క్వశ్చన్ ఏమడుగుతున్నారు, 12% ఉన్న యాన్యువల్ కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత డబుల్ అవుతుంది? అంటే 12% ఉన్న వార్షిక చక్రవడ్డీతో పెట్టుబడి రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. క్వశ్చన్ వచ్చి ఇంట్రెస్ట్ మీద ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి A = P(1 + R)/T అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఏ వచ్చేసరికి ఫైనల్ అమౌంట్, అంటే మనకి లాస్ట్ ఫైనల్గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ అంటాం. పి వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఆర్ ఉంది. ఆర్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనమాట, ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ టీ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇది మన ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫార్ములా ఇది ఇచ్చారు కదా, మనకి ఏమడుగుతున్నారు క్వశ్చన్లో, రెట్టింపు అని అడుగుతున్నారు, డబుల్ అవ్వాలి. అంటే అమౌంట్ డబుల్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, A = 2P చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, 2P = P(1 + R)/T. ఇది మనకు వస్తుంది. ఈ రెండిట్లో P క్యాన్సిల్ చేస్తే 2 = 1 + R)/T. ఇది మనకు వచ్చింది. సో ఇక్కడ 2 = R అంటే మన దగ్గర ఆల్రెడీ ఇచ్చారు కదా, R ఎంత ఇచ్చారు 12% అని ఇచ్చారు. R అంటే ఇంట్రెస్ట్ రేట్ కదా, 12% ఇచ్చారు. దీన్ని ఎలా నోట్ చేయొచ్చు, 12% అంటే 0.12. ఓకే, (T). ఇప్పుడు 2 = 1.12(T) అవుతుంది. సో ఇది మనకు వచ్చింది. అయితే మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్, హౌ మెనీ ఇయర్స్ అని అడిగారు కదా, ఇది కావాలి. టీ కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, న్యాచురల్ లాగ్స్ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో న్యాచురల్ లాగ్ ఆఫ్ 2 = T ఇంటూ న్యాచురల్ లాగ్ ఆఫ్ 1.12 చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, టీ కావాలి. T = న్యాచురల్ లాగ్ ఆఫ్ 2 / న్యాచురల్ లాగ్ ఆఫ్ 1.12 అవుతుంది. వీటి వాల్యూస్ ఎంత, న్యాచురల్ లాగ్ ఆఫ్ 2 అంటే 0.6931, అలాగే 1.12కి 0.1133 ఇది వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 6.117 వస్తుంది. అంటే మన ఆన్సర్ వచ్చి, అంటే టీ ఎంత 6.1 ఇయర్స్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే 6.1 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనకి అమౌంట్ డబుల్ అవ్వాలి అంటే 6.1 ఇయర్స్ టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 3 speakers A, B and C will speak in 3 consecutive slots. It is known that A speaks before B and B speaks before C. Who speaks in the second slot? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ముగ్గురు స్పీకర్లు ఉన్నారంట. ఈ ముగ్గురు స్పీకర్లు కూడా 3 consecutive స్లాట్స్లో మాట్లాడతారు. అంటే వెంటనే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు. అయితే ఎవరి తర్వాత ఎవరు మాట్లాడతారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఏ స్పీక్స్ బిఫోర్ బి, సపోజ్ ABC అనుకుందాం. ఏ స్పీక్స్ బిఫోర్ బి, బి కంటే ముందు ఏ మాట్లాడతారు. అలాగే బి స్పీక్స్ బిఫోర్ సి, బి అనే అతను సి కంటే ముందు మాట్లాడతారు. హూ స్పీక్స్ ఇన్ ద సెకండ్ స్లాట్, సో ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు ఏ, సెకండ్ ఎవరు మాట్లాడుతున్నారు బి. అంటే సి అండ్ థర్డ్ కదా, సి కంటే ముందు మనకు బి మాట్లాడుతున్నారు కాబట్టి సెకండ్ పొజిషన్లో వచ్చేది ఎవరు, బి. సో సెకండ్ స్లాట్ వచ్చేసరికి బి అనమాట. ఓకే, ఇది సెకండ్ స్లాట్ అవుతుంది. మన ఆప్షన్స్ చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 2 lines on a graph represent quantities A of t = 40 + 10t and B of t = 70 - 5t. T in months. According to the graph, how many months will A and B be equal? సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఇక్కడ ఒక గ్రాఫ్లో 2 రేఖలు తీసుకున్నారు. ఓకే, 2 రేఖలు A of t = 40 + 10t, అలాగే B of t = 70 - 5t. టీ అంటే ఇక్కడ మంత్స్ అని చెప్తున్నారు.
సో, గ్రాఫ్ ప్రకారం ఎన్ని మంత్స్ తర్వాత ఏ అండ్ బి 2 కూడా ఈక్వల్ అవుతాయి, సమానం అవుతాయి అనేసి క్వెషన్ అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఏ, బి 2 సమానం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఏ ఆఫ్ టీ ఈక్వల్ టు బి ఆఫ్ టీ కింద మార్చాలి. సో, ఇలా అవ్వాలి అంటే ఈ రెండిటికి మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఆ రెండిటిని మనం ఈక్వేట్ చేయాలి. సో, 40 ప్లస్ 10t ఈక్వల్ టు 70 మైనస్ 5t ఇవి మనకి ఇచ్చిన ఈక్వేషన్స్. సో, ఇక్కడ మనం ఇది సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. చూడండి టీస్ 2 ఒక సైడ్ రాసుకుందాం. 10t ప్లస్ 5t ఈక్వల్ టు 70 మైనస్ 40 అవుతుంది. సో, దీన్ని ఇటు తీసుకొస్తున్నాం, దీన్ని ఇటు తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ 10t ప్లస్ 5t అంటే 15t అవుతుంది. 70 మైనస్ 40 అంటే 30. t ఈక్వల్ టు 30/15 దట్స్ ఈక్వల్ టు 2. సో, టీ అంటే ఎంత? 2 అవుతుందనమాట. సో, టోటల్‌గా మనకి ఎన్ని మంత్స్ తర్వాత ఏబీ 2 ఈక్వల్ అవుతాయి అంటే 2 మంత్స్ తర్వాతే ఈక్వల్ అవుతాయి. ఇది కరెక్టా కాదా మనం చెక్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు కదా! ఏ ఆఫ్ టీ అన్నారు. అంటే ఏ ఆఫ్ 2 అనుకుంటే మనకి టీ ఎంత వచ్చింది? 2 కదా! కరెక్టా కాదా చెక్ చేద్దాం. 40 ప్లస్ 10 ఇంటూ 2 టీ ప్లేస్‌లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 40 ప్లస్ 20 దట్స్ ఈక్వల్ టు 60. అలాగే బి ఆఫ్ 2 కూడా చెక్ చేద్దాం. బి ఆఫ్ టీ ఎంత? బి ఆఫ్ 2 ఈక్వల్ టు 70 మైనస్ 5 ఇంటూ 2. 70 మైనస్ 10 దట్స్ ఈక్వల్ టు 60. సో, ఇక్కడ ఏ ఆఫ్ 2, బి ఆఫ్ 2 రెండు కూడా సేమ్. అంటే ఏ ఆఫ్ టీ ఈక్వల్ టు బి ఆఫ్ టీ అనేది ప్రూవ్ అయింది. సో, ఆప్షన్ బి 2 మంత్స్ తర్వాత అవి 2 కూడా ఈక్వల్ అవుతాయి అనేసి ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడికి మనం 10 క్వెషన్స్‌లో 5 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో 5 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.